ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చైత్ర శుద్ధ సప్తమిని పురస్కరించుకొని అమ్మవారి ఉత్సవమూర్తికి తామర పువ్వులు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్రమందారాలు, సుగంధభరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మకు 6వ రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తామరపూలు, గన్నేరు, సన్నజాజులు, మరువం, ఎర్ర మందారాలు వంటి సుగంధభరితమైన పూలతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన భక్తి ప్రపత్తులతో సాగింది. తొలుత దేవస్థాన స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ, చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ సారథ్యంలో పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను తెచ్చి అమ్మవారి ఎదుట ఉంచగా ఋత్వికులు మంత్రోచ్చరణలు గావిస్తూ దుర్గమ్మకు పూలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు. ఈ సుగంధభరితమైన పుష్పాలతో శోభయమానంగా వెలుగొందుతున్న దుర్గమ్మను దర్శించుకోవటం కంటికి ఇంపుగా, మనసుకు ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన అనుభూతిగా ఉందని భక్తులు అంటున్నారు. ఉభయధాతలతో పాటు పలువురు పాలక మండలి ప్రతినిధులు ఈ పుష్పార్చనలో పాల్గొన్నారు. పుష్పార్చన సమయంలో దేవాలయం పరిసరాలు పూల వాసనలతో సుగంధభరితంగా మారాయి.